ఈరోజు మనము డిజిటల్ గోల్డ్‌లో ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి అంటే లేదా ఇన్వెస్ట్‌మెంట్ ఏ విధంగా చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేందుకైతే ప్రయత్నం అయితే చేయండి. మనము ఒకటేసారి బంగారం కొనాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రేట్లనేవి చాలా ఎక్కువగా పెరిగిపోయాయన్నమాట. ఇంచుమించు 1,50,000, 1,60,000 అయితే పెరిగింది. బట్ అంత కాదు, మన దగ్గర రూ. 10, రూ. 100 ఉన్నా గానీ మనం గోల్డ్ అయితే తీసుకోవచ్చనమాట. 24 క్యారెట్ గోల్డ్. అది ఏ విధంగా తీసుకోవాలో నేను ఇప్పుడైతే చూపిస్తాను. నేను ఆల్రెడీ రూ. 501 పెట్టి నేను గోల్డ్ అయితే తీసుకున్నాను. 24 క్యారెట్ గోల్డ్. అంటే ఎక్కువ మొత్తంలో కాకుండా మన దగ్గర డబ్బులు ఉన్నట్టు తీసుకోవచ్చనమాట. నేను ఇప్పుడు దానికి సంబంధించి చూపిస్తాను. మీరు క్లియర్‌గా ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పేటీఎం యూజ్ చేస్తారు కదా, పేటీఎం కానీ లేకుంటే ఫోన్పే కానీ యూజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, నేను పేటీఎంలో అయితే నేను గోల్డ్ అయితే తీసుకున్నాను. 24 క్యారెట్ గోల్డ్ చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు. పేటీఎం ఓపెన్ చేస్తున్నాను. ఇందులో మీరు ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలో కూడా నేను చెప్తాను. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తానికైతే ప్రయత్నం అయితే చేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ నుంచి అయితే చూపిస్తున్నాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత మనం పైకి స్క్రోల్ అయితే చేయాలన్నమాట. చేస్తే నేను ఇక్కడ తెలుగులో సెట్ చేశాను అనమాట. ఇవన్నీ ఆప్షన్స్ కూడా మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ సేవ్ ఇన్ గోల్డ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. మీరు ఇక్కడ పైన చూడొచ్చు. పైన ప్రజెంట్ రేట్ ఎంత ఉంది? రూ. 6,018 అయితే ఉందన్నమాట. 1 గ్రామ్ వచ్చేసి. మీరు ఇక్కడ గోల్డ్ అనేది ఏ విధంగా కొనుక్కోవాలంటే నేను చూపిస్తాను. నేను ఆల్రెడీ 0.0271 గ్రామ్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఎంత? 430 అంటే 501 పెట్టి రూ. 501 పెట్టి కొనుక్కున్నాను. బట్ జిఎస్టీ 3% అయితే కట్ అవుతుంది. కట్ అయిన తర్వాత మనకు రూ. 434 అయితే చూపిస్తుంది ఇక్కడ. మీకు దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే చూపిస్తాను ఇక్కడ. ఇప్పుడు నాకు రిటర్న్స్ ఎంత వచ్చాయంటే -41, అంటే రూ. 41 అయితే లాస్ అయ్యాయన్నమాట. నేను కొన్నప్పుడు ఎంత ఉండేదో నేను చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు. నేను కొన్నప్పుడు 30 జనవరి 2026లో నేను కొన్నప్పుడు 17,558, అంటే గ్రాముకు రూ. 17,558 అయితే ఉండే. బట్ ఇప్పుడు రేట్ తగ్గింది కాబట్టి ఇప్పుడు ఎంత ఉంది? నేను మొన్న 4వ తారీఖు సేల్ చేశాను అనమాట. రూ. 10 గోల్డ్ అయితే సేల్ చేశాను ఇందులో. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. 4 ఫిబ్రవరి 2026 అప్పుడు గోల్డ్ ప్రైస్ ఎంత ఉందంటే రూ. 15,558 అయితే ఉండే. అప్పుడు నేను పాయింట్ తర్వాత 306 గ్రామ్స్ అయితే నేను సేల్ అయితే చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఏ విధంగా సేవ్ చేయాలంటే, ఏ విధంగా కొనుక్కోవాలంటే మేము ఇక్కడ ఎస్ఐపి అని ఉంటుంది అనమాట. మంత్లీ మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారు? రూ. 500, రూ. 1,000. మీ దగ్గర బాగా డబ్బు ఉంటే మీరు ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. బట్ చిన్న మీ దగ్గర డబ్బు లేని వారు ఎవరైతే ఉంటారో నెలకు 500 లేకుంటే రూ. 1,000 అయితే ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనం ఇక్కడ చూడవచ్చు. ఇది ఎస్ఐపి సెట్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. నేను బ్యాంక్ నుంచి డైరెక్ట్ కట్ అయ్యే విధంగా అయితే పెట్టుకున్నాను. ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ పెట్టుకున్నాను. ఆటో ప్లే అయితే ఆన్ చేసుకున్నాను. అదేవిధంగా నేను ఫస్ట్ స్టార్టింగ్ పెట్టింది రూ. 501 అయితే కొనుక్కున్నాను అనమాట. అప్పుడు కొనుక్కుంటే అప్పుడు జిఎస్టీ 3% కట్ అయ్యి ఇక్కడ చూసుకోవచ్చు ఇంత అయితే వచ్చిందనమాట. మీరు ఎప్పుడు ఇందులో డిఫరెంట్ ఏముంటుందంటే, ఆఫ్లైన్ ప్రైస్ కన్నా కూడా ఇందులో 300-400 అయితే ఎక్కువ చూపిస్తుంది అనమాట. పేటీఎంలో కానీ ఫోన్పేలో కానీ 400-500 ఎక్కువ రూపాయలు చూపిస్తుంది. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు యువర్ సిప్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ప్రైస్ అలర్ట్ సెట్ అయితే ఉంటుంది అనమాట. మీరు ఎంత ప్రైస్కు పెట్టుకోవాలనుకుంటే అంత ప్రైస్కి అయితే పెట్టుకోవచ్చు అనమాట. ప్రైస్ డ్రాప్ అలర్ట్ అంటారు అనమాట దీన్ని. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు విత్డ్రా గోల్డ్. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, 434 రూపాయలు ఉన్నది. నేను ఇక్కడ విత్డ్రా చేసుకోవాలనుకున్నాను అనుకో, విత్డ్రా గోల్డ్ అని చేసుకోవచ్చు. అయితే ఫ్యూచర్లో 24 ఫిజికల్ గోల్డ్ అయితే ఇస్తామని అంటుంటారు. బట్ ఇప్పటికైతే రాలేదు. అదేవిధంగా మీరు క్యాష్ కావాలనుకుంటే క్యాష్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎన్ని కావాలో అంత సెలెక్ట్ చేసుకోవచ్చు. రూ. 10 అయితే రూ. 10, 20 అయితే 20 అనమాట. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ రూ. 10 ఉన్నాయి కదా, నేను రూ. 10 అయితే తీసుకుంటాను. వస్తే రావో చూద్దాము. ప్రజెంట్ ఎంత గోల్డ్ నడుస్తుందంటే లైవ్లో 15,000
రూపాయలు అవుతుందన్నమాట ప్రజెంట్ గోల్డ్ రేట్ అనేది. మీరు ఇక్కడ ఒకసారి అయితే చూడండి, ప్రజెంట్ గోల్డ్ రేట్ ఇంత ఉంది కదా, మనకి ఇక్కడ వీడు ఎంత చూపిస్తాడో చూడండి. పేటిఎం గోల్డ్లో 16,800 16,018 రూపాయలు అయితే చూపిస్తున్నాడు అనమాట. చాలా ఎక్కువ రేట్ ఉంటుంది అనమాట ఇందులో. అందుకోసం అయితే కొనుక్కోవద్దు ఇందులో. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీరు బయట ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అయితే మీరు డైరెక్ట్గా 24 క్యారెట్ గోల్డ్ అయితే తీసుకోండి. ఇక్కడ చూడవచ్చు 16,018 రూపాయలు చూపిస్తున్నాడు. నేను ఇక్కడ అమ్ముదామంటేనేమో మనకి రేట్ అయితే తక్కువ చూపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు విత్డ్రా గోల్డ్ అని చూపిస్తున్నా. గెట్ క్యాష్ ఇన్ బ్యాంక్ చూడవచ్చు. ఇక్కడ లైవ్ ఎంత నడుస్తుంది, 15,000 నడుస్తుంది అనమాట. మనం సేల్ చేద్దామన్నప్పుడు ఏమో తక్కువకు సేల్ చేయాలి, కొనుక్కోవాలంటేనేమో ఎక్కువ కొనుక్కోవాలన్నమాట ఇందులో ఈ యాప్లో. అందుకోసమే నేను మామూలుగా 500 రూపాయలు అయితే పెట్టి ట్రై అయితే చేశాను. 500 రూపాయలు ట్రై చేశాను. ఎందుకో నాకు డౌట్ అనిపించి ట్రై చేశాను. బట్ ఇప్పుడు నేను 10 రూపాయలు అయితే విత్డ్రా అయితే చేస్తాను. వస్తే రావు చూద్దాము. ఆల్రెడీ నాకు వచ్చినాయి, ఎందుకంటే మీరు చూస్తున్నారు కాబట్టి మీకు కూడా డౌట్ ఉండదు కాబట్టి. నేను ఇప్పుడు ఎంత సేల్ చేస్తున్నాను గోల్డ్, 0.271 గ్రామ్స్ అనమాట. కంటిన్యూ కొడుతున్నా. ఇప్పుడు ఓటీపీ అయితే వస్తుంది అనమాట ఒకటి. ఇక్కడ మనం ప్రొసీడ్ సేల్ అని కొడితే మనకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కొడితే అయిపోతుంది అనమాట. కాకపోతే వద్దు, ఆల్రెడీ మొన్న తీశాను కాబట్టి వద్దనమాట. ఇంతే ఉంటుంది. మీరు ఇంకా గోల్డ్ కొనాలంటే బై మోర్ గోల్డ్ అని ఉంటుంది కదా, 1000, 5000, 10,000, 20,000 అని కొనవచ్చు అనమాట. బట్ ఇందులో డిసడ్వాంటేజ్ ఏంటంటే మనము బయట ఉన్న గోల్డ్కు ఇక్కడ కొనుక్కునే గోల్డ్ కనే రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. రేట్ అనేది విపరీతంగా ఉంటుంది. ఇంచుమించు చూడవచ్చు, మనం గోల్డ్ కొనాలంటే మనకి ఎంత ఇచ్చిండు ఇక్కడ, 16,018 రూపాయలు. అంటే మనం కొనేటప్పుడు ఎక్కువ రూపాయలు పెట్టి కొనుక్కోవాలన్నమాట. ఇప్పుడు నేను అమ్మేది చూపిస్తాను చూడవచ్చు. ఇక నేను ఇక్కడ అమ్ముతున్నా కదా, చూడవచ్చు. మనం అమ్మేటప్పుడు ఎంత చూపిస్తున్నాడు, 15,000 రూపాయలు అయితే చూపిస్తున్నాడు అనమాట. ఇది ఇందులో మోసం అవుతుందన్నమాట. దయచేసి ఇందులో మీరు పేటిఎంలో కానీ ఫోన్పేలో కానీ కొనుక్కోకండి. ఎందుకంటే మోసపోయేది మనమే. ఎందుకంటే కొనేటప్పుడు ఎక్కువ ధరకు కొనాలి, అమ్మేటప్పుడు తక్కువ ధరకు అమ్మాలన్నమాట. అందులో మళ్ళీ మనము గోల్డ్ కొనేటప్పుడు 3% జిఎస్టీ కట్టాలన్నమాట. మళ్ళా మనము అమ్మేటప్పుడు కూడా 3% జిఎస్టీ కట్టాలన్నమాట. అదేవిధంగా మనం బయట మార్కెట్ మనం 24 క్యారెట్ గోల్డ్ తీసుకున్నాం అనుకోండి, మనము కొన్నప్పుడు మాత్రమే జిఎస్టీ పే చేయాలి, అమ్మేటప్పుడు కాదు. ఇందులో డిసడ్వాంటేజ్ ఇదనమాట ఈ యాప్లో. బట్ మీరైతే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నది, మేము తక్కువ బడ్జెట్లో కొద్దిగా కొనుక్కుంటామంటే అది మీ ఇష్టం అనమాట. నేను ఇచ్చే సజెషన్ అనేది మీరు డైరెక్ట్గా ఫిజికల్ 24 గోల్డ్ కొంటే బెటర్ అనమాట ఇన్వెస్ట్మెంట్ పర్పస్కు. ఈ విధంగా కొని మోసపోకండి. థ్యాంక్ యూ.